హాయ్ ఫ్రెండ్స్ అమ్మో సారీ హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ రాత్రే హాయ్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన కాడి ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే మా పుట్టోడు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నా దొంగ తీపేస్తున్నాడండి. రోజు ఇంకా పట్టుకు పీకేస్తున్నాడు. ఏట్రా అండి ఈ ఐపీఎల్ పిచ్చేట్రా నీకు, నువ్వు వెళ్తున్నావు పుట్టడో అంటే అబ్బే కోహ్లీ పిచ్చెట్టుకుందండి బాబా. కోహ్లీ విరాట్ కోహ్లీ అంటే మహా పిచ్చి. అలాగే ఆన్లైన్ లోను ఓ టీ షర్ట్ తెప్పించేసుకున్నాడు, విరాట్ కోహ్లీ అని రాసుకుంది, అదే 18 నెంబర్ అంట. నాకు ఆయనది పెద్దగా అబ్బాబ్బా తెలీదు. అయితే డాడీ విరాట్ కోహ్లీ టీ షర్ట్ అని చూపించాడు. ఓ రెడ్ కలర్ టోపీ పెట్టుకుని ఓ తెగాడేత్తం మొదలెట్టాడు. ఎందుకు ఎడుతూ ఆడుతున్నాడు అనుకున్నారు? ఈ కొబ్బరికమ్మలో తాటికమ్మలతో ఆడుతున్నాడు. సర్లే ఎండా కొండ అనుకోండి, ఇది హాలిడేస్ లో మామూలుగా ఆడేస్తలేదు. సర్లే అని చెప్పేసి అలాగేలా చేస్తే ఈ మధ్య క్రికెట్ బ్యాట్ కూడా బుక్ చేయించుకున్నాడండి. మా మరదల చేత పిన్ని నాకు ఇలా బ్యాట్ కావాలని చెప్పేసి ఫారెన్ నుంచి వస్తే బ్యాట్ బుక్ చేయించేసుకుని మొత్తం మీద అలా డెలివరీ తెప్పించేసుకున్నాడు. ఇంకా ఆడి కళ నెరవేరిపోయిందండి. ఆ బ్యాట్ వచ్చిన కాడి నుంచి అసలు ఎప్పుడు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి ఒకటే తొందర అన్నమాట. ఇప్పుడు మీ ముందు ఆ బ్యాట్ ని అన్బాక్సింగ్ చేస్తాం, చూడండి ఎలా ఉందో. చూద్దాం. ఐపీఎల్ అయిపోయింది, విరాట్ కోహ్లీ వాడి కళ నెరవేరినట్టుగాను విరాట్ కోహ్లీ నెగ్గడంతో అదేనండి బెంగళూరు ఛాలెంజర్స్ నెగ్గడంతో వాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓహో సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే చాలా చక్కగా. ఓహో ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది బ్యాట్. ఒరే ముందు అదే అమెజాన్ లో బుక్ చేయించుకున్నాడండి. అబ్బు దీని మీద విరాట్ కోహ్లీ అని రాస్తుందిరా, చూడండి. విరాట్ కోహ్లీ సైన్ విరాట్ కోహ్లీ 18 సెలెక్టెడ్ విల్లో. బాగుందండి, చాలా బాగుంది. మా ఊడిని ఆపలేదండి. ఎందుకు ఈ బ్యాట్ వచ్చింది కానీ ఈ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఈ బ్యాట్ తోటి ఇప్పుడు ఈ బ్యాట్స్ తోటి ఆడే టైం లేదండి, ఎందుకంటే స్కూల్స్ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సండే ఆడతావా? అబ్బా నువ్వు దీని మీద స్టడీ మానేసి కొడేస్తాడు రాయ్. జాగ్రత్తగా అర్థమైందా? దీన్ని నేలకేసి కొట్టడాలు ఈ చేతలు చేయకూడదు. బ్యాట్ జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదండి మనలో మంచి హుషారులో ఉన్నాడు. ఎరా నీకు హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీయా? ఏంటి దీంతో ఆడి ఏమవుదాం అనుకుంటున్నావు? క్రికెటర్ అయిపోతావా? ఇటీ నువ్వు క్రికెటర్ అవుతావా? క్రికెటర్ అవడం అంటే నాటే జోక్ రా, అంత ఈజీ కాదు. నువ్వు అన్నంత ఈజీ కాదు. క్రికెటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. క్రికెట్ ఆడేస్తున్నా, ఆట ఆడాలి, చాలా బాగా ఆడాలి. చాలా మంది కాంపిటీషన్ ఉంటారు. మెళకువలు ట్రిక్స్ తెలుసుకోవాలి, ఆట నేర్చుకోవాలి, ఎక్కడ ఎలా ఆడాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఆడాలి అనేది కొన్ని ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి. దానికి నువ్వు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా ఇచ్చేసుకోవచ్చు, కానీ క్రికెట్ రావడం అంటే మాటలు కాదు. ఓకేనా? చాలా కష్టపడాలమ్మా. ఎంతో మంది నీకంటే ముందు చాలా మంది ఉంటారు. సర్లే ఆ తర్వాత ఎందుకని కానీ ముందు స్టడీ మీద దృష్టి పెట్టు బాబు. ఓకేనా? చదువుతావా? సరే చూద్దాం, ఎలాగ ఆడుతావు చూస్తాను కానీ నేను చెప్పేస్తాను. కానీ నువ్వు చదువు, దీని మీద దృష్టి పెట్టి చదువు మానేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు బాగా చదువుకోవాలి. ఓకే? ఇది మామూలుగా అందరూ ఆడే ఆట. నువ్వు ఇవాళ బ్యాట్ వచ్చింది, నువ్వు విరాట్ కోహ్లీ అయిపోయినంత ఇదిగా నువ్వు ఇది అవ్వకూడదు. ఓకేనా? ఏంటే అది మూవీ, నిజం కాదు, అది మూవీ. ఓకే? మూవీకి జీవితానికి సంబంధం లేదు అమ్మా. మూవీలో అలాగే జరుగుతూ ఉంటాయి. కనుక
నిజాలు కదా అవన్నీ మూవీలో జరిగేది నిజాలు కదా అవాస్తవాలు. ఓకే, అవాస్తవాన్ని వాస్తవంగా చూపించేది సినిమా. ఓకేనా? రియల్ జీవితం అంటే రియల్, సినిమా జీవితం కాదు. ఓకే, గుడ్. హ్యాపీయా? జాగ్రత్తగా ఆడుకుని జాగ్రత్తగా వస్తువులు పాడు చేయకుండా ఇది ఉండు. చూశారు కదా ఫ్రెండ్, ఇంకేమి లేవండి. ఇంకేమి లేవు. చూశారు కదా ఫ్రెండ్స్, మా వాడు ఫుల్ హ్యాపీగాను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో పిల్లకాయలు కదండి మరి, కాసంత సరదాగా మరి వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు కొంతమంది మనం కొట్టు ఉండాలి. సరే ఫ్రెండ్స్, ఉంటాను. ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. బాయిలర్ చికెన్ ఏమండి, అలాగే నాటుకోడి. నాటుకోడికి బాయిలర్ చికెన్ కి ఉన్న తేడా ఏంటి? తింటే బాయిలర్ కోడి తినాలా, నాటుకోడి తినాలా, ఏది బెస్ట్ మానవాళికి మనిషికి అని నేను ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. గతంలోను ఫిష్ కి అదేనండి, చేపల చెరువులో పెంచే చేపలకి సంబంధించి మేత చేపలకి దానాగా బాయిలర్ కోళ్ళు బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోతే వాటిని చేపలకి దానాగా వేసి చక్కగాను ఇప్పుడుగా ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా ఎంతో ధైర్యంగా యథేచ్ఛగా ఎంతో కాన్ఫిడెంట్ గా వాళ్ళు ధైర్యంగా పండించేసే విధానాన్ని గత వీడియోలో నేను మీకు చూపించాను. ఆ వీడియోని మీరు ఆదరించారు. అలాగే రేపు చికెన్ మీద చేయబోయే వీడియోని చూడండి, చికెన్ గురించి తెలుసుకోండి. బాయిలర్ చికెన్ కరెక్టా, నాటుకోడి కరెక్టా అనేది చాలా గొప్ప వీడియో నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా ఈ వీడియో చూస్తూ ఛానల్ని లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్.